ప్రమోషన్ అంటే ఏంటి అనేది వీడియోలో మీకు పూసగుచ్చినట్టు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వీడియోని ఎండ్ వరకు చూడండి. మనది కొత్త ఛానల్ కాబట్టి వీడియో చూసిన తర్వాత కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రమోషన్ అంటే ఏంటి? ప్రమోషన్ అనేది ఒక వ్యక్తి నుండి ఒక బిజినెస్ గురించి ఇంకొక వ్యక్తికి చెప్పడాన్నే ప్రమోషన్ అంటాం. ప్రమోషన్ అనేది ఈ ప్రపంచంలోనే అతి పెద్ద విలువైన ఒక అసెట్ లాంటిది. ఇది ఇంత విలువైందని ఎందుకు అంటున్నా అంటే, ఒక చిన్న బిజినెస్ అయినా సరే పెద్ద బిజినెస్గా మారడానికి, ఒక పెద్ద బిజినెస్ అయినా సరే చిన్న బిజినెస్గా పడిపోవడానికి ప్రమోషన్ అనేది చాలా పెద్ద మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇది ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మన సినిమా స్టార్స్, మీ అమ్మ నాన్నలు, మన ఇంటినే ఎగ్జాంపుల్ తీసుకొని క్లియర్గా చెప్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్రాండ్ ఉంది. అది XYZ, ఏ బ్రాండ్ అయినా కావచ్చు. నేను బ్రాండ్ పేరు చెప్పలేం. ఫ్యూచర్లో ఈ వీడియో వైరల్ అయ్యి ల్యాక్స్లో వ్యూస్ వస్తే ఈ వీడియో వాళ్ళకి ప్రమోషన్గా కూడా ఉపయోగపడవచ్చు. సో ముందు జాగ్రత్తగానే XYZ అనే ఒక ప్రోడక్ట్ని తీసుకొని మన హీరోస్, మన ఇంట్లో మన అమ్మ వాళ్ళని, మన ఇంట్లో మనం చూసే టీవీని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పబోతున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సమ్మర్ వచ్చిందంటే ఒక కూల్ డ్రింక్ మనం తాగుతాం. ఆ కూల్ డ్రింక్ని మహేష్ బాబు ఒక 2 years కోసం ప్రమోట్ చేశాడంటే మహేష్ బాబుకి కోట్లు ఇస్తారు. అవి ఎన్ని కోట్లు అనేది మనకు అనవసరం. ఓకే, ఆ కోట్లు ఇవ్వడం వల్ల వాళ్ళకేం లాభం? అసలు అన్ని కోట్లు పెట్టే బదులు ఆ కోట్లని వాడుకొని ఇంకా చాలా ప్రోడక్ట్స్ వాళ్ళు తయారు చేయొచ్చు కదా. అట్లా ఎక్కువ అమ్ముకుంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కదా అనే డౌట్ మీలో చాలామందికి వచ్చి ఉంటుంది. బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే, మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే ఒక ప్రోడక్ట్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారంటే వాళ్ళకి క్రోర్స్ ఆఫ్ మనీ ఎక్స్ అమౌంట్ ఇస్తారు. సో అది ఎంతైనా సరే, ల్యాక్స్ అవ్వచ్చు, క్రోర్స్ అవ్వచ్చు. ఆ మనీ వాళ్ళు ప్రోడక్ట్స్ని తయారు చేయకుండా వీళ్ళకి ఎందుకు ఇస్తారు? ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళకేం యూస్ఫుల్ అనేది ఇప్పుడు చెప్తా, వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ని 10 ప్రోడక్ట్స్ని తయారు చేసింది అనుకుందాం. ఆ 10 ప్రోడక్ట్స్ వాడు అమ్మాలంటే డైరెక్ట్గా చాలా టైం పట్టొచ్చు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ గురించి జనాలకు తెలియకపోవచ్చు. అదే ప్రోడక్ట్ని మహేష్ బాబువో, అల్లు అర్జునో, పవన్ కళ్యాణో, ఇంకా ఏదో ఒక సినిమా హీరోనో లేకపోతే ఏదో స్పోర్ట్స్ పర్సనో ఒకవేళ ప్రమోట్ చేశాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మహేష్ బాబుని తీసుకుందాం. మహేష్ బాబు ఆ ప్రోడక్ట్ని కనుక ప్రమోట్ చేస్తే టీవీస్లో మనకి గూగుల్లో అక్కడిక్కడ యాడ్స్ వస్తూ ఉంటాయి. అవి చూసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒకవేళ మహేష్ బాబు ఫ్యాన్ అయితే నువ్వు అక్కడ వెళ్ళి కొనాలి అనుకున్నప్పుడు ఒక కూల్ డ్రింక్ని, నువ్వు కూల్ డ్రింక్స్ అన్నీ చూస్తావు. ఒకవేళ ఆ ప్రోడక్ట్లో మహేష్ బాబు ప్రమోట్ చేసిన ప్రోడక్ట్ కనుక ఉంటే నువ్వు డెఫినెట్గా మహేష్ బాబు ప్రోడక్ట్నే పిక్ చేయడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 95 కంటే ఎక్కువ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నువ్వు తన అభిమానిగా తను ప్రమోట్ చేసిన ప్రోడక్ట్నే తాగడానికి ఇష్టపడతావు. ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్ ఫీల్డ్లోకి వస్తే విరాట్ కోహ్లీ బ్రాన్ అనే ఒక బ్రాండ్ని ప్రమోట్ చేస్తాడు. 10 టీషర్ట్స్ని ముందట పెట్టి, ఈ బ్రాండ్ ప్రతి దానికి 1000 రూపాయలు ఉంది, నువ్వే టీషర్ట్ తీసుకుంటావంటే అదే లైన్లో బ్రాన్ అనే బ్రాండ్ ఉంటే కనుక నువ్వు విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయితే నువ్వు బ్రాన్ అనే బ్రాండ్నే తీసుకుంటావు. సో ఇట్లా వాళ్ళు ఏ సెక్టర్లో అయినా సరే ఒక ప్రోడక్ట్ని అమ్మినప్పుడు ఆ ప్రోడక్ట్ సేల్స్ అనేవి చాలా పెరుగుతాయి. ఇప్పుడు వాళ్ళు క్రోర్స్ పెట్టి ఎక్కువ ప్రోడక్ట్స్ చేయడం కన్నా క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి ప్రమోషన్ చేసినందుకు మనీ ఇస్తే వాళ్ళ ఫేస్ వాల్యూ, వాళ్ళ బ్రాండ్ వాల్యూని చూసి 10 అమ్ముడుపోయే దగ్గర, 10 కూల్ డ్రింక్స్ అమ్ముడుపోయే దగ్గర 100 కూల్ డ్రింక్స్ అమ్ముడుపోతాయి, జస్ట్ ఆ పర్సన్ ప్రమోట్ చేసినందుకు. ఇక్కడ చూడండి, 10 రూపాయలు వచ్చే దగ్గర 100 రూపాయలు వస్తాయి, 100 రూపాయలు వచ్చే దగ్గర 1000 రూపాయలు వస్తాయి. సో ఇట్లా వాళ్ళు 2 years, 3 years, 1 year ఇట్లా కాంట్రాక్ట్ తీసుకొని ప్రమోట్ చేస్తారు. ఒక్కసారి వాళ్ళకి మనీ ఇచ్చి సైడ్ చేసేస్తే ప్రమోషన్ తర్వాత ఈ 1 yearలో జరిగే సేల్స్ ప్రాఫిట్స్ అన్నీ కూడా ఆ కంపెనీకి వెళ్తాయి. సో ఈ విధంగా ప్రమోషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ప్రాఫిట్స్ అనేవి 2 సైడ్లు ఉంటాయి. ప్రమోషన్ చేసినందుకు ఆ యాక్టర్కి లేదా ఆ పర్సన్కి చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది అమౌంట్. అట్లానే అతని బ్రాండ్ వల్ల చాలా సేల్స్ కూడా వీళ్ళకి పెరుగుతాయి. ఇది ఒక కేటగిరీ. మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు టీవీ సీరియల్స్ చూస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో మిరప్పొడో, కారప్పొడో, పసుపు, సబ్బు ఏదో ఒకటి టీవీస్ మధ్యలో ప్రతి 10 సెకండ్లకు ఇట్లా ఒక
ప్రతి 5-10 నిమిషాలకు ఒక యాడ్స్ వస్తూనే ఉంది. ఇప్పుడు నార్మల్ సోప్స్ బయట అమ్ముతున్నారన్నప్పుడు ఎగ్జాంపుల్ ఒక సోప్ కంటిన్యూస్గా టీవీలో యాడ్ పడుతుందంటే మన ఇంట్లో వాళ్ళు సీరియల్స్ చూస్తూనే ఉంటారు. సో వీళ్ళు బయటకు వెళ్ళినప్పుడు 10 సోప్స్లు ఉన్నప్పుడు ఆ సోప్ మాత్రమే తీసుకోవాలని వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ వాళ్ళకి చెప్తుంది. నువ్వు ఇది చూసావు, ఇదే బాగుంటుందేమో అనేది మైండ్కి క్లియర్గా కొడుతూ ఉంటుంది. సో ఇక్కడ థింగ్ ఏంటంటే పదే పదే ఒక విషయాన్ని మనిషికి చెప్తే ఆ విషయమే మనిషి గుర్తుంచుకునే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఈ విధంగా ప్రమోషన్ అనేది చాలా పెద్ద క్రుషియల్ రోల్ చాలా పెద్ద క్రుషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది మన రియల్ లైఫ్లో చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే చిన్నగా స్టార్ట్ చేసిన బిజినెస్ కూడా కరెక్ట్ వేలో ప్రమోట్ చేస్తే దాన్ని ఎంత పెద్ద స్థాయికైనా తీసుకెళ్ళచ్చు. అదే ఎంత పెద్ద స్థాయిలో ఉన్న కంపెనీ అయినా సరే, బిజినెస్ అయినా సరే సరిగ్గా ప్రమోట్ చేయకుండా, సరిగ్గా కేర్ తీసుకోకుంటే అది అధపాతాళానికి పడిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డే టు డే లైఫ్లో మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వాడుతూనే ఉంటారు. చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా చాలా మనీ ఇచ్చి ప్రమోట్ చేపిస్తారు. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే ల్యాక్స్ ఆఫ్ మంది చూస్తారు ఆ వీడియోస్ని, అందరూ కొనరు. బట్ 1,00,000 మంది చూస్తే 10 మంది కొన్నా వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ 500 ఉందనుకుందాం. 500 ప్రోడక్ట్ని ఒక 10 మంది కొంటే ఆ కంపెనీ వాడికి ఒక 5,000 అవుతుంది. 500 ఇంటూ 10 కొడితే 5,000 వచ్చింది. అట్లా ఒక 10 అమ్ముకుంటే అతనికి 2,000 ప్రాఫిట్ ఉందనుకుంటే వాడు ఒక ఇన్ఫ్లుయెన్సర్కి 1,000 రూపీస్ ఇచ్చి ప్రమోట్ చేయించుకున్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్సర్కి ఆ మనీ ఇచ్చినందుకు ఏమైనా లాస్ ఉందా? ఇన్ఫ్యాక్ట్ 1,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. 1,00,000 మంది దాన్ని చూసి తెలుసుకున్నారు ఆ ప్రోడక్ట్ గురించి. ఈ విధంగా ప్రమోషన్ అనేది చాలా క్రేజీ థింగ్. అసలు ప్రమోషన్ అనేది చాలా చాలా గ్రేటెస్ట్ థింగ్. మనం చాలా డెవలప్ చేయొచ్చు బిజినెసెస్ చెప్పాలనుకుంటే. హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను నా వేలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కొత్త ఛానల్ కాబట్టి ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. అట్లనే కొత్త ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి.